శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. చాలా మంది కూడా ఎక్కడో పురాణంలో సంథింగ్ ఇప్పుడు మీరు చెప్పినట్లే ఆయన రాసక్రీడలు సంథింగ్ నది నుంచి వచ్చిన తర్వాత ఆడారని 16,000 మంది గోపికలని ఆయన్ని ఒక అనకూడని మాట కూడా అంటం చూస్తున్నాము. దీన్ని మనం ఎలా మాట్లాడొచ్చు, ఎలా తీసుకోవాలి అసలు? సో ఫస్ట్ థింగ్ ఇందాక చెప్పినట్టే అస్కలిక బ్రహ్మచారి ఆయన అలా పాటించింది హనుమంతుడు, భీష్ముడు, శ్రీకృష్ణుడు మన పురాణాల్లో. వీళ్ళందరితో పాటే ఉంటారు, అందరిలోనే ఉంటారు, కానీ దేనికి కనెక్ట్ అయ్యి ఉండరు. ఇక్కడ సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు. మీరు బ్రహ్మచారి అనేది చెప్తున్నారు, కానీ ఒక వైవాహిక బంధంలోకి అడుగు పెడితే మన ధర్మం ప్రకారం ఇది కూడా ఉండాల్సిందే కదా, కంపల్సరీ. అవును, మన శరీరాలు కూడా ఏకం అవ్వాల్సిందే కదా వైవాహిక. మరి ఎలా బ్రహ్మచారి అనేది మీరు చెప్తున్నారు? ఇక్కడ నేను అదే చెప్తున్నా, సంసారం అనగానే చాలా మంది సంభోగము ఇవి ఆలోచిస్తున్నారు అన్నట్టు. కానీ ఇప్పుడు మీరు రామకృష్ణ పరమహంస చరిత్ర తీసుకోండి, ఆయన కూడా తన వైఫ్ తో ఒకటే చెప్తారు, అందరిలాగా సంసారంలో పడి ఇదైపోదామా, దాంట్లోనే ఉండిపోదామా, లేకపోతే మోక్ష మార్గం ఎంచుకుందామా, ఇంకొక జీవితం లేకుండా చేసుకుందామా అని. అప్పుడు ఆమె ఏమనాలి? అది ఈడరోడు పిచ్చోడ్లాగా ఉన్నాడు, పెళ్లి చేసుకుంది ఇంకో దానికోసం అయితే ఏమేమో మాట్లాడుతున్నాడు అనాలి. ఆమె ఏమన్నా తెలుసా, మీరు ఎట్లా చెప్తే అట్లా అని అన్నది. సో ఇక్కడ కూడా అట్లనే ఉంటారు అన్నట్టు. సో కోరికలు ఏమి ఉండవు. ఇప్పుడు ధర్మం ప్రకారం పెళ్లి చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు, కానీ సంసారంలో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉంటారు. అదే ఒక పనిలాగా పెట్టుకోరు. మన దాంట్లో వివాహ వ్యవస్థలు ఎట్లా అంటే పెళ్లి చేసుకునేది కేవలం పిల్లలను కనడానికి మాత్రమే, ఎందుకంటే సంతాన వృద్ధి జరగాలి, వంశం వృద్ధి చెందాలి. దాని తర్వాత వచ్చేది ఏంటి? వానప్రస్థం, దాని తర్వాత సన్యాసం. ఒకప్పుడు మన దేశంలో ఇలానే బతికారు, కానీ ఇప్పుడు వచ్చినప్పుడు ఈ కలి ప్రభావం వల్ల వేరే లెవెల్కి వెళ్ళిపోయింది అన్నట్టు. పెళ్లి అనగానే లైక్ కామం కింద వెళ్ళిపోయింది. బట్ ఇక్కడ ఈ నేల మీద ఎప్పుడు ఒక ఆడదాన్ని అమ్మతనమే చూశారు తప్ప ఆడదాంట్లో ఆడతనం మాత్రమే చూసి బతకలేదు. అందుకే కదా ఇక్కడ ఈ నేల మీద తప్ప ప్రపంచంలో ఎక్కడ ఉమెన్కి రెస్పెక్ట్ ఉంది? ఎక్కడ లేదు. ఈ మధ్య ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఈ మోడర్న్ డే లాజిక్ వల్ల డిఫరెంట్ అయిపోయింది. కానీ మన పురాణాస్లో కానీ, ఎందుకండి ఒక 30 years బ్యాక్ ఫోన్ రానప్పుడు, టెక్నాలజీ లేనప్పుడు ఎలా బతికారు మన అమ్మ నాన్న వాళ్ళు, తాతలు? బాగానే బతికారు కదా. సో ఇక్కడ ఏంటంటే పెళ్ళి అనేది దీనికి మాత్రమే, అదే పనిగా పిల్లని కనడానికి మాత్రం అయితే కాదు. సో శ్రీకృష్ణుడు అయినా సరే అందరితో పాటు ఉంటారు, అందరిలోనే ఉంటారు, కానీ దేనికి అంటనట్టు ఉంటారు. అదే అస్కలిత బ్రహ్మచర్యం అన్నట్టు. సో వాళ్ళు వైవాహిక జీవితంలోనే ఉంటారు, కానీ దానికి అంటుకోరు. దానికి అంటుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఆయన ఎలా ఇన్స్పిరేషన్ అవుతారు వేరే వాళ్ళకి? ఇప్పుడైనా ఫ్లూట్ వాయిస్తుంటే ఇంట్లో నుంచి ఆడవాళ్ళందరూ వచ్చి శ్రీకృష్ణుడికి లొంగిపోయినట్టు చేస్తారు అన్నట్టు. కానీ అక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టు ప్రకృతి, పురుష అని రెండు ఉంటాయి. పురుష అంటే శ్రీకృష్ణుడు, ప్రకృతి అంటే మొత్తం ఇంకా ప్రపంచంలో ఏది ఉందో ప్రతిది. ఇప్పుడు నేనైనా సరే ప్రకృతి కిందనే వస్తా, ఆయన పురుషుడి కిందనే వస్తారు, నేను ఆయనని చేరుకోవాలి. ఇక్కడ మనకి ఏం చూపెట్టారని అంటే ఆడవాళ్ళని మాత్రమే చూపెట్టారు సింబాలిక్గా. మనం అది అర్థం చేసుకోవాలి. మగవాళ్ళు శ్రీకృష్ణుడి ఫ్లూట్కి అట్రాక్ట్ అవ్వలేదంటే అట్రాక్ట్ అయ్యారు, కానీ మనకి సింబాలిక్గా చూపెట్టింది ఆడవాళ్ళని, ఎందుకంటే ప్రకృతిని మనం ఆడవాళ్ళతో కంపేర్ చేస్తాం కాబట్టి అలా చూపెట్టారు అన్నట్టు. జనాలు దీన్ని వేరే లెవెల్లో అర్థం చేసుకోవడం వల్ల కాంట్రవర్సీ అయిపోయింది అన్నట్టు. సో అక్కడ ఏంటి, వాళ్ళకి అర్థమయ్యింది ఇప్పుడు అంతటా ఉన్న పరమాత్మ ఒక స్వరూపం దగ్గర, ఒక స్వరూపంతో మన దగ్గరకు వచ్చారు, అక్కడ ఉన్నారు, ఇక్కడైతే లేరు కదా. వాళ్ళకి సాక్షాత్తుగా కనిపిస్తున్నారు. మనము ఒక విగ్రహంలోనూ చూసుకోవాలి, ఫోటోలోనూ చూసుకోవాలి, ఆ రూపం పురాణాలు ఎక్కడన్నా వింటే దాన్ని వర్ణించింది ఉండగా దాంతో గుర్తు చేసుకోవాలి. మనకి చాలా కష్టం కదా, కానీ ఆ నేల మీద అక్కడ ఆయన వచ్చారు అని అంటే ఆ నేల ఎంత పుణ్యం చేసుకొని ఉంటుంది, అక్కడ ఉన్న వాళ్ళు ఎంత పుణ్యం చేసుకొని ఉంటారు. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి రాసలీల అనేది. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే బట్టలు లాక్కెళ్ళాడు, ఇలాంటి కాంట్రవర్సీ ఒకటి చేస్తుంటారు. ఇది రాసలీల కిందే. ఇదేమైనా పెద్దగా అయినప్పుడు చేశారు, చిన్నప్పుడు చేశారు ఇవి. ఎందుకు? వేరే అవతారంలో ఎక్కడైనా చేశారా? లేదు. శ్రీకృష్ణుడు అవతారంలోనే ఎందుకు చేశారు? ద్వాపరయుగం అయిపోవడానికి వచ్చింది, కలియుగం ప్రారంభం అవుతుంది. ఒకప్పుడు వాళ్ళని యాంగిల్లో చూడకపోయేవాళ్ళు అనుకోండి, కానీ వచ్చేది కలియుగం. ఎవరైనా అమ్మాయి ఇట్లా కనిపించింది అనుకోండి న్యూడ్గా స్నానం చేస్తూ,
అలానే చూస్తూ ఉంటారు కదా, కలి ప్రభావం ఉంటుంది కదా. సో ఇక్కడ వచ్చేది కలియుగం, కలి ప్రభావం ఎక్కువ ఉంటది. ప్రతిదీ కామంతోనే చూడడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కామం అంటే ఒకటి కోరిక, ఇంకొకటి సేమ్ జనాలు ఎలా కామం అర్థం చేసుకుంటారో అలా. సో ఇప్పుడు ఇలానే నెక్స్ట్ యుగంలో కూడా కంటిన్యూ అయింది అనుకోండి, ఇక్కడ చెప్పేవాళ్ళు ఎవరు లేరు, అప్పుడు ఎంత ప్రాబ్లం అవుతుంది కదా. సో ఇక్కడ శ్రీకృష్ణుడు ఇండైరెక్ట్ గా చెప్పింది ఏంటి అని అంటే, బట్టలు వేసుకొని స్నానం చేయండి అని. ఎందుకంటే వచ్చేది కలియుగం, కలి ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు వచ్చింది అవతారం? శ్రీకృష్ణుడు నిర్యాణం తర్వాత 1 వీక్ తర్వాత కలియుగం స్టార్ట్ అయిందని చెప్తారు. ఒక్కసారి కలి ప్రభావం పడింది అని అంటే వాడు తగ్గిపోతూనే ఉంటుంది వాడి లైఫ్ లో సాధన అనేది. మోక్షం వైపు వెళ్ళేది అనేది దూరం అవుతా ఉంటుంది అన్నట్టు. ఇంకొక ధర్మం ఏం చెప్పారు ఇక్కడ, బట్టలు దొంగతనం చేయడంలో. మనం ఎప్పుడైతే స్నానం చేస్తుంటామో ఒంటి మీద ఏ వస్త్రం కూడా లేకుండా స్నానం చేయొద్దు అని చెప్తారు. ఆ ధర్మం అక్కడ చెప్పారు. ఎందుకు అని అంటే, ఒంటి మీద ఏ వస్త్రం లేకుండా స్నానం చేసామనుకోండి, వరుణుడి ఆగ్రహానికి లోనవుతాం. వరుణుడి ఆగ్రహానికి ఎప్పుడైతే మనం లోనవుతామో ఇల్లు ప్రశాంతంగా ఉండదు. సో ఆ ధర్మం శ్రీకృష్ణుడు అలా చెప్పారు, కానీ వాళ్ళతో ఎంజాయ్ చేయలేదు. ఇంకొకటి చెప్పాను, మళ్ళీ వీళ్ళు డిఫరెంట్ యాంగిల్లో ఆలోచిస్తారు. శ్రీకృష్ణుడు దేనికైనా సరే అంటనట్టు మాత్రమే ఉంటారు. ధర్మం ఎటువైపు ఉంటే అటువైపు మాత్రమే ఉంటారు కదా. ఇదొకటి. ఇంకొకటి ఏంటి, అమ్మాయిలు ఇలా జుట్టు దువ్వుకుంటూ ఇంటి బయటకు వచ్చి నించినప్పుడు వాళ్ళని ఆట పట్టించారు అన్నట్టు. సో దీంట్లో ఉన్న ధర్మం ఏంటి అంటే, మళ్ళీ సేమ్ వచ్చేది కలియుగం. ఆడవాళ్ళ కేశపాశం మోహానికి కారణం. అంటే ఇప్పుడు జుట్టు విరబోసుకున్నారు అనుకోండి, ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీతో చూస్తారు. జుట్టు టై చేసుకున్నారు అనుకోండి, ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీతో చూస్తారు. సో ఆడవాళ్ళ కేశపాశం మోహానికి కారణం కాబట్టి ఇట్లాంటి పనులు ఏమైనా చేసేది ఉంటే ఇంట్లో చేసుకోండి అని చెప్పారు అన్నట్టు. అందుకే మన పెద్దవాళ్ళు కూడా ఎప్పుడైనా ఆడపిల్ల ఇంటి బయట అరుగు మీద కానీ, గేట్ దగ్గర కానీ, డోర్ దగ్గర కానీ నించున్నప్పుడు లోపలికి పోయి చేసుకోమని చెప్తారు. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. శ్రీకృష్ణుడి ఇది అప్పుడు చూపెట్టారు అన్నట్టు. అది అట్లా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఎందుకంటే ఇలా జుట్టు నించొని ఎవరు దూకుంటారు, ఇలా దూకున్నప్పుడు ఒక యాంగిల్లో నించుంటారు. మనం లిటరలీ చెప్పాలంటే ఒక వేశ్య ఉంటారు కదా, అలా ఆ టైప్ లో కూడా కనిపిస్తారు కొందరికి. కాబట్టి వాడి మైండ్ ఖరాబ్ అయ్యి నీ మీద ఇంపాక్ట్ పడుతుంది అని చెప్పి లోపలికి వెళ్ళి చేసుకోమని చెప్పి ఇట్లాంటి ఏమైనా ఉండే. ఇది రాసలీలలో ఉండే అర్థం. ఆయన అక్కడ ఎంజాయ్ చేయాలని అనుకుంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. అంతటా ఉన్న పరమాత్మ అండి. ఇప్పుడు 16,000 మంది గోపికలను ఏకకాలంలో పెళ్లి చేసుకున్నారు. అలా నాతో ఉంటారు, ఇక్కడ కూర్చొని ఉన్నారు, అక్కడ కూర్చొని ఉన్నారు, అక్కడ కూర్చొని ఉన్నారు. ఆయన ఎంజాయ్ చేయాలంటే ఎంత ఎంజాయ్ చేయొచ్చు ఎవరికి తెలియకుండా.